నువ్వులు పప్పు ఉండలు ఎలా చేయాలి చూద్దాము. ముందుగా గోటం తీసుకోవాలి. తర్వాత నువ్వు పప్పు తగినంతగా వేయాలి. తర్వాత బెల్లము తగినంత తీసుకోవాలి. యాలకులు పిల్లలు తినడానికి స్మెల్ అంటే సువాసన గురించి వేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు నువ్వు పప్పు ఉండలు తినటానికి సిద్ధముగా ఉన్నవి. ఇలా గోటంలో దంచుకున్నట్లయితే నేచురల్గా చాలా మంచి ఐరన్ ఫుడ్ అని చెప్పవచ్చు. నువ్వు పప్పు ఉండలు తినడానికి సిద్ధంగా ఉన్నవి. ఐరన్, కాల్షియము ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది. యుక్త వయసు పిల్లలకు చాలా మంచిది. రక్తహీనతను నివారించవచ్చు. ఈ నువ్వు పప్పును రోజుకోటి తింటే చాలా మంచిది. ఈ నువ్వుల చిమ్మిడి నేచురల్గా తయారు చేసాం. ఇప్పుడు తిని చూద్దాం. చాలా బాగుంది. ఇలా నేచురల్గా తినడం వల్ల అనారోగ్యం నుండి మనం రక్షించుకోవచ్చు. ప్రతి వాళ్ళు ఇంట్లో వంటకాలని తయారు చేసి తినడం నేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.